యాడికి పోతుండవమ్మా? స్కూల్ కి నాన్న. ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు వెళ్ళకూడదు నాన్న? మల్లమ్మా రంతు చేస్తుండవు. ఇట్లా రద్దు చేయకపోతే నీ మగునున్న ఈ ఇంట్లో పనులన్నీ గట్లనే ఉన్నాయి. ఉషాయి మల్లమ్మ కొంచెం ఆగు. ఏందయ్యా నసబెట్టి సంపుతుండవు? ఏం కావాలి? నీకొక్కడికే ఉందా కలలుగానే స్వేచ్ఛ? నాకు లేదా? అమ్మాయిలకి కలలుగానే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్. ఒకవేళ ఉన్న అమ్మనాలతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకో. బాయ్ సిస్టర్. కాలేజ్ లేదు. పుస్తకాలకి ఇక్కడి నన్ను చంపిన పర్లేదు, నేను పుస్తకాలు మాత్రం ఇవ్వను. నేను స్కూల్కి వెళ్తా. నీ మామకు మాటిచ్చిన బిడ్డ, నా ఇజ్జత్ తీయకు. లోన్కి పోవే. అమ్మా వద్దమ్మా. హలో, ఫోన్ ఎత్తండి సార్. హలో, ఎవరు? హలో సార్, నేను దేవకిని మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తుండవే? పోలీస్ స్టేషన్. నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే తుదాగి సస్తా. అలాగే చేసుకుంటానమ్మా, నువ్వు తాగొద్దు ప్లీజ్. అయితే లోన్కి వా. కూర్చోండి బావా, కూర్చోండి. కిష్టే బావా, చెల్లెమ్మయ్యాడుంది. లోపలుంది బావా. 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం సుమి. త్వరగా తీసుకురమ్మను నా దద్దోజనం. మల్లమ్మ బిడ్డను దొలకరా. దేవ అయ్యా, తమరిద్దరూ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. ఇదేంటి చోద్యం? ఇక్కడ ఏమైనా మర్డర్లు జరిగాయా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? మైనార్ చట్టం దృష్టిలో మర్డర్ చేయడానికి మన్నా నేరం. అందుకు కారకులైన మీరందరూ శిక్షార్హులే. అది కాదు సుమి, అమ్మాయి చదువు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నాడు నా దద్దోజనం? నేరం చేసేవారికి సహకరించడం కూడా నేరమే. మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తంతు నిర్వహించకూడదు. మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యాహ్నం నీకేందయ్యా బాధ? చూడమ్మా, నేరం అవుతుంది. మర్యాదగా స్టేషన్కి వస్తారా, బలవంతంగా లాక్కెళ్ళాలా? ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జత్ తీసినవుగా ననే. ఈ రోజే నువ్వు చచ్చిన రోజు అనుకుంటాం. ఇంకొక్క నిమిషం కూడా గీడుండొద్దు. పోవే. చూడు బిడ్డ, ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం. వెళ్ళవే. సార్ మీకు దండం పెడతాను. మా వాళ్ళని వదిలేసి నాకు ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి. నీలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం స్టేట్ హోమ్ ఏర్పాటు చేసింది. అక్కడ నువ్వు ఎంతవరకైనా చదువుకోవచ్చు. వెళ్దాం పదమ్మా. కలెక్టర్ అమ్మను కలవాలయ్యా. అలాగే ఆగండమ్మా. మేడం, మీ గురించి ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం. ఎక్కడి నుండి? చెప్పలేదు మేడం. లోపలికి రమ్మనండి. దండాలమ్మా. చెప్పండమ్మా. ఉన్న భూమినంతా అమ్ముకొని కొడుకును చదివించి మేమే గాడింటికి పోతే కోడలు రాణిస్తలేదు. మెడవట్టి బయటికి దొబ్బింది. ఉన్న నకిలీ ఇత్తనాల వల్ల ఒక్క గింజ చేతికి రాలేదు. 3 పంట నష్టం కింద 500 ఇప్పించండి అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మీరేవరు? ఇంట్లోకెళ్ళి ఎలగొట్టినాం. ఆ పాపమే మమ్మల్ని చుట్టుకున్నది. ఎట్లయినా నువ్వే దయ చూపించాలమ్మా. మేడం, ఆర్డీఓని రమ్మనండి. ఓకే మేడం. ఎస్పీ గారు, నా ఛాంబర్కి రండి. గుడ్ మార్నింగ్ మేడం. మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ 24 గంటల్లోగా నష్టపరిహారం అందించాలి. ఈ విషయంలో ఆలస్యమైతే ఆల్ విల్ బి సస్పెండెడ్. మైండ్ ఇట్. ఓకే మేడం. ఎస్ మేడం. నకిలీ విత్తనాలమ్మే షాపులన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి. సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి. డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్స్ మై ఆర్డర్. ఓకే మేడం.
చాలా సంతోషం అమ్మా. నిన్ను చూస్తుంటే మా బిడ్డనే చూసినట్టుంది. మీరు ఇంకొక సాయం చేయండి అమ్మా. మాకెవరూ దిక్కులేరు. మమ్మల్ని ముసలోళ్ళుండే దగ్గర గదేనమ్మా, దిక్కులేని వాళ్ళుండే దగ్గర మమ్మల్ని చేర్పించమని చెప్పమ్మా. నన్ను క్షమించండి నాన్న. నేనుండగా మీరెలా దిక్కులేని వాళ్ళు అవుతారు? అంటే నీవు నా బిడ్డ దేవకమ్మవా? అవును నాన్న, నేను మీ కూతురు దేవకినే. అమ్మా, నేనమ్మా మీ కూతురు దేవకిని. పాపిష్టి దాన్ని నన్ను అమ్మ అని పిలువకమ్మా. నీవు చదువుల తల్లివి. నీవెక్కడుంటే అక్కడందరూ చల్లగా ఉంటారు. ఢిల్లీకి రానైనా తల్లికి కూతురే కదమ్మా. పదండమ్మా, మన బంగ్లాకి వెళ్దాం. సమాజంలో ఎంతో మంది దేవకి లాంటి అమ్మాయిలున్నారు. పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వారి ప్రతిభా పాటవాల్ని మొగ్గలోనే త్రుంచివేయకండి.